మేజర్ హర్షవర్ధన్ చవగర్ మీ సర్వీస్ లో క్రూషియల్ అనిపించినటువంటి ఆపరేషన్ ఏదైనా చెప్తారు? కాశ్మీర్ లో బేసిక్ గా ఏమవుతుందంటే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు అని మాకు అనిపించిందో డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళని ముందే పెట్టుంచుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు పారిపోతారు. వాళ్ళ చేతుల్లో ఎలాంటి weapons? వాళ్ళ దగ్గర AK-56 ఉంది, ఒకళ్ళ దగ్గర పిస్టల్ కూడా ఉంది, గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని మేము ఏం చేసామంటే మా దగ్గర ఒక టిప్పర్ ఉండేది లారీ, అందులో వెనకాల మొత్తం కాంక్రీట్ ఉంటే రాళ్ల మధ్యలో మేము ఒక చిన్న ఎన్క్లోజర్ లా చేసుకుని అందులో నేను నా స్నైపర్ అంటే బయట వ్యక్తులకు కనిపించు. ఏ ఇంటి మీద అయితే మాకు డౌట్ ఉందో ఆ ఇంటి వెనకాల ఒక చిన్న కొండ ఉంది, పైకి ఎక్కి అక్కడ కూర్చొని సర్వేలెన్స్ పెట్టాం. ఆ ఇంటికి గట్టిగా ఒక 10 to 15 మీటర్స్ దూరంలో ఒక కౌ షెడ్ ఉంది, క్యాటిల్ షెడ్. దొడ్డి ఆ గడ్డి వెనకాల ఒక టెర్రరిస్ట్ దాక్కొని ఉన్నాడు. గడ్డిలన్నీ బయటికి ఇలా తీసుకొని అతను బయటకు వచ్చాడు. ఫైర్ చేద్దాం అనుకున్న టైంకి వెనకాల మా ఆర్మీది ఇంకొక వెహికల్ వచ్చింది. సోల్జర్స్ యాక్చువల్ గా ఒక రింగ్ లాగ్ ఫామ్ అవుతున్నారు. ఒకవేళ ఆ గన్ షాట్ మీకు కూడా తగిలింది? ఆ రోజు ఖచ్చితంగా ఒక ఇద్దరు సోల్జర్స్ అయితే మాత్రం మేము ఆ గడ్డి మొత్తం తీసి చూస్తే అర్థమైంది ఏంటి అంటే ఆ ఇంటి కింద నుంచి ఆ గడ్డి వెనకాలకి టన్నల్ ఉంది అని అర్థం. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మన ముందు ఉన్నారు ఆర్మీ ఆఫీసర్ మేజర్ హర్షవర్ధన్ చవగర్. మీకు టెర్రరిస్ట్ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. మా దగ్గర ఇంటెలిజెన్స్ 2 రకాలు ఉంటుంది. ఒకటి హ్యూమన్ ఇంట్, ఒకటి టెక్నికల్ ఇంట్. హ్యూమన్ ఇంట్ అంటే ఏంటి అంటే మాకు కొంతమంది సోర్సెస్ ఉంటారు, వాళ్ళు ఎవరన్నా అబ్జర్వ్ చేశారు టెర్రరిస్టులు ఉన్నారు పలానా చోట అంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా కాదు. టెక్నికల్ ఇంట్ అంటే ఏంటంటే కొంతమంది టెర్రరిస్టులు ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ ఫోన్స్ కానీ మేము ఆల్రెడీ ట్రేసింగ్ లో పెట్టి ఉంచుతాం స్టార్టింగ్ నుంచి. ఎప్పుడైతే వాళ్ళ నెంబర్ ట్రేస్ అయితే వాళ్ళు మొబైల్ ఆన్ చేస్తారు, వాళ్ళ నెంబర్ ట్రేస్ అవుతుందో వెంటనే మాకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. సో ఈ 2 ఎప్పుడైతే కరెక్ట్ గా మాకు కొలాబరేట్ అవుతాయో, 2 కన్ఫర్మ్ అయితే అది ఖచ్చితంగా 100% అని మాకు అర్థం అవుతుంది. ఒకవేళ ఒకటి కన్ఫర్మ్ అయినా కానీ మేము ఛాన్స్ తీసుకోం, మేము ఖచ్చితంగా వెళ్తాం. డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళని ముందే పెట్టుంచుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు పారిపోతారు మేము రీచ్ చేయడానికి. సో అందుకని మేము ఏం చేసామంటే మా దగ్గర ఒక టిప్పర్ ఉండేది లారీ, అందులో వెనకాల మొత్తం కాంక్రీట్ ఉంటే ఆ కాంక్రీట్ లో మేము స్పేస్ తయారు చేసుకొని అందులో మన షీట్స్ ఉంటాయి కదా, యాస్బెస్టాస్ షీట్స్ లాగా, రాళ్ల మధ్యలో మేము ఒక చిన్న ఎన్క్లోజర్ లా చేసుకొని అందులో నేను నా స్నైపర్ మేమిద్దరమే ఫస్ట్. బయట వ్యక్తులకు కనిపించు. బయట వ్యక్తులకి ఎలాగ ఉంటుందంటే మొత్తం రాళ్ళ లాగా కనపడుతుంది. లోపల కాంక్రీట్ కింద మేము దాక్కొని ఉన్నాం, నేను నా స్నైపర్ ఇద్దరం. ఏ ఇంటి మీద అయితే మాకు డౌట్ ఉందో ఆ ఇంటి వెనకాల ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండ బ్యాక్ సైడ్ నుంచి ఆ కొండ మొత్తం పైకి ఎక్కి అక్కడ నేను నా స్నైపర్ అక్కడ కూర్చొని సర్వేలెన్స్ పెట్టాం. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, నిజంగా ఉన్నారా ఏంటి అని. వెంటనే మేము ఫోన్ చేసి నేను బేస్ లో చెప్పాను, ఇలాగా నా కంటోన్మెంట్ లోకి ఇప్పుడు మీరు వచ్చేసేయండి, మేము దీని మీద నిఘా పెట్టుంచాము, ఎవరన్నా కదిలితే మాకు కనపడుతుంది, కాకపోతే మీరు తొందరగా రావాలి. సో వాళ్ళు 15 minutes లో వచ్చేసారు. నెక్స్ట్ 15 minutes లో 5 kilometers కాబట్టి వచ్చేసి ఆ ఇంటి చుట్టూ వాళ్ళు కార్డన్ వేస్తున్న టైంలో కరెక్ట్ గా ఆ ఇంటికి గట్టిగా ఒక 10 to 15 meters దూరంలో ఒక కౌ షెడ్ ఉంది అనమాట, క్యాటిల్ పశువుల దొడ్డి. ఆ పశువుల దొడ్డిలో చాలా వరి కట్టలు ఉంటాయి కదా, ఎండుగడ్డి కట్టలు అవన్నీ పెట్టున్నాయి. కాకపోతే మాకు తెలియని విషయం ఏంటి అంటే కరెక్ట్ గా ఎప్పుడైతే మొత్తం కార్డన్ కంప్లీట్ అవ్వబోతుందో ఆ ఎండుగడ్డిలోంచి ఒక టెర్రరిస్ట్ బయటకు వచ్చేసి వెంటనే ఆ గడ్డిలన్నీ బయటికి ఇలా తీసుకొని అతను బయటకు వచ్చాడు. ఫైర్ చేద్దాం అనుకున్న టైంకి వెనకాల మా ఆర్మీది ఇంకొక వెహికల్ వచ్చింది. మేము టార్గెట్ అవ్వాల్సింది అట్ ద వెరీ మినిట్ అతను టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత మేము ఆ గడ్డి మొత్తం తీసి చూస్తే అర్థమైంది ఏంటి అంటే ఆ ఇంటి కింద నుంచి ఆ గడ్డి వెనకాలకి టన్నల్ ఉంది అని అర్థమైంది. అక్కడి నుంచి టన్నెల్ ఉంది. కానీ ఆ ఒక్క ఇంట్లోనే మీకు ఎన్ని హైడింగ్ ప్లేసెస్ ఉంటాయి మీకే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీకు తెలియదు. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆర్మీ వెహికల్ గాని మీ వెనక బ్యాకప్ గాని లేకుండా ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ఒక ఇద్దరు సోల్జర్స్ అయితే మాత్రం ప్రాణాలు పోవాల్సి వచ్చేది. ఒక రకంగా ఆ టైంలో మీకు ఎలా అనిపించింది సార్? ఆ 2 to 3 seconds ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను ఆ గడ్డిలోంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు, ఐ బికేమ్ హెల్ప్లెస్. ఎందుకంటే నేనున్న దూరానికి నాకున్న రియాక్షన్ టైంకి ఆ వెహికల్ రాకపోయి ఉంటే నేను చంపగలిగే వాడిని ఆ టెర్రరిస్ట్ ని. కాకపోతే నేను చంపే లోపల అతను ఖచ్చితంగా ఇద్దరిని చంపగలిగి ఉండేవాడు. వాళ్ళ చేతుల్లో ఎలాంటి weapons? వాళ్ళ దగ్గర AK-56 ఉంది, ఒకళ్ళ దగ్గర AK-56 ఉంది, పిస్టల్ కూడా ఉంది, గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర. ఒక్క పర్సన్ దగ్గర ఎదురుగా ఇద్దరు సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ యాక్చువల్ గా ఒక రింగ్ లాగ్ ఫామ్ అవుతున్నారు. తను ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చాడో
అతనికి ఎదురుగా ఇద్దరు సోల్జర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా సోల్జర్స్ బడ్డీ పేరులో పనిచేస్తారు. ఓకే. సోల్జర్ ఎప్పుడు కూడా ఒక సోల్జర్ ఒక చోట ఉండడు, కనీసం ఇద్దరు సోల్జర్స్ కలిసి ఉంటారు. ఒకరికి బ్యాకప్ ఉంటారు, ఒకరికి ముందు ఫీల్డ్ లో వెళ్తుంటారు. వాళ్ళని మనం బడ్డీ పేరు అంటాం. సరే, ఆ ఇన్సిడెంట్ లో ఎంతమంది టెర్రరిస్టుల్ని మీరు? ఆ ఇన్సిడెంట్ లో మొత్తం 4 టెర్రరిస్టులు, ఇంట్లో 3 ఉన్నారు, గడ్డివామ వెనకాల ఇంకొక అతను, 4 మొత్తం. ఇప్పుడు ఇతన్ని వెనకున్న మీ బ్యాక్ అండ్ ఆర్మీ వెహికల్ వచ్చి అతన్ని చంపేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 3 మిగతా వాళ్ళని యాజ్ ఎ టీమ్ నేను కూడా అప్పటికి కిందకు వచ్చేసాను, అబ్జర్వేషన్ పోస్ట్ దగ్గర నుంచి. ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము కిల్ చేసేసాం. సక్సెస్ఫుల్ గా అది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడతారు. మేము ఇక్కడ వచ్చి మేము ఈ జాబ్స్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఫ్యామిలీస్తో ఉన్నామంటే, మీలాంటి ఆఫీసర్స్ ఇలా ప్రాణాలను పణంగా పెట్టి నిజంగా కొన్ని కోట్ల మంది ప్రాణాలని మీరు కాపాడుతున్నారు. నిజంగా గ్రేట్ సార్. సెల్యూట్ సార్. జై.